అందరికీ నమస్తేనుల్లా అంతా మంచేనానుల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా చలో పాండ్రి టేస్టీ గోల్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు మళ్ళా శలాన్ల పండుగ వచ్చిందోల్లా శలాన్ల పండుగ గిదేం పండుగ అప్పాల పండుగ రొట్టెల పండుగ దసరా పండుగ ముగ్గుల పండుగ గిదెరికే గాని ఈ శలాన్ల పండుగ ఏంది అంటారా అంటే బండ్లు కార్లు ఇష్టం వచ్చిన తీర్ల నడిపి ట్రాఫిక్ ఫైన్లు పడితే చూడుర్రి గదే చెప్తున్నా మరి ఫైన్లు అంటే బాధపడాలే గాని పండగ చేసుకునేంది అని అనుమాన పడుతుర్రా ముచ్చట చూడుర్రి పూరాగా సమజైతది అదేందో శాలను పడితే బాధపడాలి కానీ పడ్డశాలకు డిస్కౌంట్ ఇచ్చిర్రని సంబరపడుతుర్రేంది జనాలు అన్నట్టు పోయిన ఏడాదో అంతకుముందు ఏడాదో మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు శాలాన్ల మీద డిస్కౌంట్లు బంపర్ ఆఫర్లు ఇచ్చిరు కదా దీపావళి ఆఫర్ దసరా ఆఫర్ లెక్క అగో ఆ ఆఫర్లు మళ్ళొచ్చిన ఇల్లు ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు దాకా ఈ ఆఫర్ ఉంటదట అసలు ఈ ఆఫర్లో ఏమున్నదయ్యా అంటే ఈ ఆర్టీసీ బస్సులు పండ్ల బండ్ల మీద ఫైన్లు పడితే 90% డిస్కౌంట్ ఉంటది సపోజ్ బస్సుకు 100 రూపాయలు చాలానా ఉన్నదే అనుకో అలా 90 రూపాయలు మాఫ్ అయిపోతాయి 10 రూపాయలు కడితే చాలన్నట్టు ఇక మన స్కూటర్లు బండ్లకేమో 80% డిస్కౌంట్ ఇచ్చిర్రు అంటే 100కు 20 రూపాయలే కట్టాలన్నట్టు 1000 రూపాయలు చాలాను ఉంటే 200 కడితే అయిపోతుంది ఇక ఆటోలు కార్లకేమో 60% డిస్కౌంట్ లారీలు డీసీఎంలు అసలు పెద్ద పెద్ద వాటికేమో 50% డిస్కౌంట్ ఉన్నది అంటే 1000 రూపాయలు ఫైన్ ఉంటే 500 కడితే చాలు కానీ ఏ మాటక ఆ మాటనుల్లా ఇటువంటి డిస్కౌంట్ స్కీములు పోయినసారి పెడితే మస్తు సూపర్ హిట్ అయింది ఒక్క 15-20 రోజులలోనే 300 కోట్ల రూపాయలు వసూలైనాయి 165 మంది అప్పుడు ఈ డిస్కౌంట్ల శాలాన్లు కట్టుకున్నారు ఇక అట్లా కట్టినాక కూడా మళ్ళా ఫైన్లు పడ్డాయి దగ్గర 2 కోట్ల శాలాన్లు పెండింగ్లు ఉన్నాయట ఇప్పుడు ఇక వాటినేమో ఎవరు కట్టుడే లేదట ఫోటోలు పడుతున్నాయి శాలాన్ పడ్డట్టు మెసేజ్లు వచ్చినా ఏ తర్వాత కడుతుంది అడుగుతుండా ఎవరన్నా అనుకుంటా ఉంటుర్రు కానీ ఏదో ఒకనాడు కట్టాల్సిందే కదా బాకీ అంటే బాకేనా కట్టుడే ఉంటుందా అందుకే గా కట్టేదేదో గింత పెద్ద డిస్కౌంట్ వచ్చినప్పుడే కడితే ఒక సిద్ధం అవుతుంది కదా అని అనుకుంటుర్రట మంచిదే కదా కట్టుకుంటే కదా ఏ మాట కామట నుల్లా దొంగలు లఫూట్గాళ్ళు దివాణగాళ్ళు అని తీసి పడేస్తాం కదా కానీ వాళ్ళని అట్లా తీసి పడేయొద్దల్లా వాళ్ళ అది తెలివి చూస్తే మీరు నోరెళ్ళ పెడతారు మచ్చుకు ఇగో ఎక్కని చూడురి ఏం చేసిందో అయితే ఎయిర్పోర్ట్ అన్నాక బాగా చెకింగ్లు అవుతుంటాయి కదా అందుకే విమానం ఎక్కాలంటే 2-3 గంటల ముందు పోవాలి ఎయిర్పోర్టుకు చెకింగ్లు అవి వేసి పంపుతారు బొంబాయి ఎయిర్పోర్ట్లో గట్లనే చెకింగ్ అయిందోళ్ళ ఒక మనిషిని మిషన్లోకి వెళ్ళి పంపుతుంటే అదేమో కీస్ అంటుందట ఏదో కతున్నది దాంట్లో అని అంతా చెకింగ్ చేసిర్రు ఏం దొరకలే కానీ ఎందుకో అవి నెత్తి మీద అనుమానం కొట్టింది అప్పుడు ఏం చేసిర్రు అంటే ఓష్ని కటింగ్ చేస్తుర్రా ఏంది నెత్తి కొరుగుతుర్రు కదా అట్లనే చూడుర్రి మీరు తర్వాత అసలు సినిమా సమాజ్ అవుతుంది అబ్బర వీడు మనిషి కాదు చూసిర్రా విగ్గు పెట్టుకున్నాడు విగ్గులనేమో డ్రగ్స్ దాచిండు డ్రగ్స్ ఏ దేశంలోకి వెళ్ళి మోపోయిండో ఏం పాడో ఈ దివానాగాడు బొంబాయికి ఇట్లా డ్రగ్స్తో వచ్చిండు అసలే హ్యాపీ న్యూ ఇయర్ కూడా దగ్గర వాడే కానీ దొరికిపోయిండు మరి వాని దేశంలో వీని చక్కగా చెకింగ్ చేయలేదా గింత ఈజీగా గంత దూరం నుండి ఎట్లా వచ్చిండు కావచ్చు అసలు అక్కడ మిషన్లు కీస్ అనలేదా వీడు అటు ఇటు నడుస్తుంటే ఇగో గిట్లున్నాయోళ్ళ స్మగ్లర్ల కళాపోషణ ఇప్పుడు చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియోల ముచ్చట్లు చెప్పుకుందాం ఏమంటారోలా పాండ్రి మరి జల్దిన చూసేద్దాం ఫస్ట్ ఇగో ఈ పోలీస్ అన్నకు సలాం కొట్టాలి మనం అంతా దూరతే తోలా బాగా మారతా దబాకే మార్గే బాగా పారా बहुत बुरी आंच लगी है बाहर आ जाओ आ जाओ सर आ जाओ किधर है इधर आ जाओ आवाज सुन के आ जाओ सर टॉर्च मतलब टॉर्च आ जाओ कम हियर चेयर आराम से आओ अरे वेरी गुड सर वेरी गुड आओ भाई चलो तुम पहले भाई चलो लोग आते अरे नहीं मैं उसको बेटा अंदर है आ जाओ माँ बच्चों आ जाओ सलीम तू अंदर जा सलीम तू जा सलीम अंदर इससे नहीं हो रहा पोतन का कष्ट संभल ले दो जरा आगे
వారే వా హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో మంటలు వెళ్ళినాయి. షార్ట్ సర్క్యూట్ అట. అయితే 6వ అంతస్తులో ఒక కుటుంబం ఇరుక్కుపోయింది. అప్పుడే యోగి శ్రావణ్ అనే ట్రాఫిక్ పోలీస్ అన్న పానాలకు తెగించిండు, వాళ్ళని కాపాడిండు. నిజంగా గ్రేట్ కదా. మరి షబ్బాష్ అనూరి. పైన 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 सर दूरते दूरते थोड़ा बात मारता हाँ दबा के मार के तो धूप बात आ रहा बहुत बुरी आंच लगी है हाँ बाहर आ जाओ ना, आ जाओ सर, आ जाओ, किधर है? हाँ इधर है, आ जाओ आवाज सुन के आ जाओ सर. यहाँ पे टॉर्च मतलब टॉर्च आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ. कम हियर चेयर आराम से आओ अरे वेरी गुड सर, वेरी गुड. और आ जाओ भाई. बाहर चलो तुम पहले बाहर चलो लोग आते ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చినప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.